అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దొడ్ల మల్లికార్జున్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సునీల్ మాట్లాడుతూ మండల స్థాయిలో మొదటి స్థానం సాధించిన కొమరిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఎన్ జాయ్ ఏంజల్, ద్వితీయ స్థానం పొందిన నర్సాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కె జమీర్ అహ్మద్, తృతీయ స్థానం సాధించినటువంటి ముదివర్తిపాళెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సిహెచ్ చరణ్మయి, వైవి షణ్ముఖ్లను అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దొడ్ల మల్లికార్జున్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించి మరింత మంచి ఫలితాలు సాధించేందుకు ప్రేరణ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 10వ తరగతి ఎగ్జామినేషన్ సంబంధించి రిజల్ట్ రావడం జరిగింది. మరి హిందూపేట మండలంలో ఉండేటటువంటి 414 మంది పిల్లలందరూ కూడా ఎగ్జామినేషన్ అప్పీల్ కావడం జరిగింది. మరి ఈ అప్పీల్ సంబంధించినటువంటి విషయంలో మరి ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం పిల్లలకి మండలంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన పిల్లలందరూ కూడా ప్రైజ్ మనీ ఇవ్వడం అనేటటువంటి చాలా అభినందనీయం. మరి ఇటువంటి దాతల యొక్క సహకారంతో మా పేద బిడ్డల్ని చదివించుకోవడం అనేటటువంటి ఎంతో గొప్ప విషయం. మరి ఎంత పేదవాడైనా కానీ మల్లికార్జున ప్రతి విషయంలో ముందుండి మండలంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా పిల్లలకి సహకరిస్తూ మరి ఎగ్జామినేషన్ జరుగుతుందనగానే పిల్లలందరికీ మండలంలో ఉండే పిల్లలందరూ కూడా బ్యాట్స్, అదేవిధంగా పెన్స్ కూడా బహుకరణ చేయడం జరిగింది. మరి ఈ సంస్థ దినదిన అభివృద్ధి చెందాలని మరి గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో పిల్లలకి అప్రిషియేషన్ ఇవ్వడం అభినందనీయం. మరి ఇటువంటి అభినందనీయాలు పిల్లలు ఇంకా చక్కగా పొందాలని, వారి భవిష్యత్తులో మంచి ఉజ్వల భవిష్యత్తు కలగాలని, తల్లిదండ్రులందరూ కూడా ఒక మోటివేషన్ తో పిల్లల్ని చక్కగా చదివించాలని. ఎందుకంటే ఎన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉన్నా కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి పిల్లలకి 588 మార్కులు వచ్చిందంటే చాలా గొప్ప విశేషం. కాబట్టి పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని మరి దీనికి సహకరించినటువంటి మా మల్లికార్జునకి మరి మొట్టమొదటి ప్రైజ్ మాకు వచ్చినటువంటి ఫస్ట్ మార్కు కొమరిక హై స్కూల్ 588 జాయ్ ఏంజల్ అనే అమ్మాయి సాధించడం జరిగింది. మరి ఆ అమ్మాయిని విద్యాశాఖ తరఫున అభినందిస్తున్నాం. అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కూడా అభినందిస్తున్నాం. మరి రెండో ప్లేస్ లో ఎంవీఆర్ఆర్ నర్సాపురం పాఠశాల రావడం జరిగింది. అదేవిధంగా మా ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వరరావు సార్ని, అక్కడ ఉపాధ్యాయుని కూడా అభినందిస్తున్నాము. మరి మూడో ప్లేస్ లో సెకండ్ ప్లస్ థర్డ్ 3 ప్లేస్లు కొట్టినటువంటి ముదివర్తిపాలెం హై స్కూల్ కూడా ఆడ ఉండేటటువంటి హెడ్ మిస్ట్రెస్ మేడం గారిని, ఉపాధ్యాయులు అందరూ కూడా అభినందిస్తూ దినదిన అభివృద్ధి చెందాలని, పిల్లల్ని చక్కగా ప్రతి తల్లిదండ్రి చదివించాలని కోరుకుంటూ మరి విద్యాశాఖ తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నాకు ఇంతవరకు చదువు చెప్పిన నా ప్రధాన ఉపాధ్యాయులు గారికి, నన్ను ప్రోత్సహించిన మా కుటుంబ సభ్యులకి అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మమ్మల్ని ప్రోత్సహించి మా కోసం ఒక అభినందనీయంగా ఒక మంచి బహుమానాన్ని ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కూడా మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఫ్యూచర్ లో నేను ట్రిపుల్ కట్టాలనుకుంటున్నాను. ఈ క్యాష్ మల్లికార్జున సార్ గారికి, ఎమ్మెల్యే గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.